అంజూరపు చెట్టు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపు లేక ఉండినను, చేన్లలోని పైరు పంటకు రాక ఉండినను, సాలల్లో పశువులు లేకపోయినను హబక్కకు ఎంతగానో ఆనందించినాను. నేను యెహోవా యందు ఆనందించి ఉన్నాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుచున్నాను అన్నాడు కదా. మరి నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో యవనస్తురాలా జాబు లేక బాధపడుతున్నావా? సమస్యల గుండా బాధపడుతున్నావా? అనారోగ్యం చేత బాధపడుతున్నావా? ఎప్పుడు చూసినా నీకు వ్యతిరేకంగానే ఉన్నదా? రా, యెహోవా యందు నువ్వు ఆనందించాలి. నేను యెహోవా యందు ఆనందించుచున్నాను, నా రక్షణకర్త అయిన దేవుడు నన్ను కాపాడుతానన్నాడు. అదేవిధంగా నీవు జీవితంలో కాపాడుతానని ఆశగొని ఉండగా ప్రభువగు యెహోవా దగ్గరికి రా. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నతమైన స్థలముల మీద నన్ను నిలుపుతానంటున్నాడు. నీ జీవితంలో అతి కృప దయచేయండి.